ఆయన దృష్టికి తీసుకొస్తా ఉన్నా. కురువలింగమయ్య హత్య ఎందుకు జరిగింది? చేసింది ఎవరు? పరిటాల సునీత తమ్ముడు కాదా? ముద్దాయిలు వారి కుటుంబ సభ్యులే కదా. మరి అందులో కూడా అనేక మంది ముద్దాయిల పేర్లు బాధితులు తమ కంప్లైంట్లో వ్యక్తపరిస్తే ఎంతోమందిని తప్పించారు ఇందులో కూడా. మరి అన్యాయం జరిగింది, దీని తరపున ఈ అన్యాయము మీ పార్టీ వాళ్ళు చేస్తే బాధిత కుటుంబం తరపున నేను పోరాడాలన్నా లేదా? పోరాడాను. పోనీ వారికి న్యాయం చేద్దామనేసి మీరు కానీ మీ జిల్లాలో ఉన్నటువంటి మీ మంత్రి సవితమ్మ కానీ పార్థసారథి గారు కానీ అదే కులానికి సంబంధించిన వాళ్ళు స్పందించి ఈ హత్యా సంఘటనలో పాల్గొన్న వారందరి మీద కేసు నమోదు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారా? చేయకపోగా పరిటాల రవి బామర్ది ఈ మర్డర్ చేస్తే పరిటాల రవి విగ్రహం పెట్టుకున్నారు పెనుగొండలో. దీన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటా. మరి దళిత మైనర్ బాలిక ఏడుగురాలపల్లి గ్రామంలో 14 మంది చేత అత్యాచారానికి గురి కాబడితే నెలల తరబడి, అది కూడా పరిటాల సునీత స్వగ్రామం పక్కన, దీన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకొని వస్తే దాని మీద గొంతెత్తి చాటడం జరిగింది, ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం జరిగింది. ఫలితంగా ఎస్పీ గారు చర్యలు తీసుకుని వారందరినీ కూడా బాధ్యులందరినీ కూడా జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా రాప్తాడులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించి పరిటాల సునీత అనుచరులు, ఆ మండలంలో ఇన్ఛార్జ్ ఉన్నది పరిటాల సునీత తమ్ముడు మురళి, ఆయన అనుచరులు నారాయణ రెడ్డి సావిత్రమ్మ అనే దంపతులను హత్య చేశారు వారి పొలంలో ఒక భూ వివాదానికి సంబంధించి. గత 50 సంవత్సరాలుగా ఆయన సాగులో ఉంటున్న భూమికి సంబంధించి ఈ హత్య జరిగిన రోజు నసనకోట గ్రామంలో ఊరి దేవర ఉంది. అంటే పరిటాల సునీత సొంత గ్రామంలో ఊరి దేవర ఉంది. ఊరి దేవర ఉన్నప్పుడు దాదాపు 42 రోజుల పాటు ఆ గ్రామస్తులు ఎవరు కూడా ఊరి దాటి బయటికి పోరు. ఆయన విదేశాలకు వెళ్ళిపోయినాడు ఈ హత్య జరిగే ముందు రోజు. పరిటాల సునీత తమ్ముడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ హత్య జరిగింది. స్థానికులందరూ ఇందులో వారి పాత్ర ఉంది, ఆ కుటుంబం పాత్ర ఉందని అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ కుటుంబం తరపున నేను మాట్లాడాను. మీ తప్పులు మీరు గమనించుకొని ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్న వారిపైన చర్య తీసుకోండి, అందరూ కూడా హర్షిస్తారు. మరి